Hello my dear students, good morning. Today let us see 9th maths 3rd chapter, that is coordinate geometry. Yes, coordinate geometry begin చేసే ముందు before going to start the coordinate geometry కొంచెం 2 minutes ఇంట్రడక్షన్ తీసుకుందామండి. ఎందుకంటే ఎక్కడికైనా కొత్తగా వెళ్తున్నామంటే దాని గురించి కొంచెం తెలుసుకోవాలి కదా. ఎస్, అసలు కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏమిటి? కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఇదేనండి, లైన్స్, యాంగిల్స్, పాయింట్. ఈ జామెట్రీ అంటే మనకు తెలుసు కదా, ఏరియాస్, రెక్టాంగిల్స్, అదేవిధంగా రెక్టాంగిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అవి స్క్వేర్స్, ఇవన్నీ కూడా మనకు కోఆర్డినేట్ జామెట్రీ. ఇవన్నీ కూడా లైన్స్, పాయింట్, యాంగిల్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ జామెట్రీ కింద వస్తుందంటే జామెట్రీ అంటే తెలుసు కదా. ఎస్, అది కోఆర్డినేట్ జామెట్రీ. అయితే ఇక్కడ ఒకటి ఉందనుకోండి, మనకు రెనే డికార్టిస్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పెద్ద మ్యాథమెటిషియన్, ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్. ఒకసారి కొడుకోనంట ఎట్లా ఒక ప్లేన్ మీద ఒక పాయింట్, ఒక తలం మీద ఒక పాయింట్ మనం పెట్టాలి ఎలా అని ఆలోచిస్తూ కొంతవరకు వచ్చాడు. ఎస్, ఒక ప్లేన్ మీద ఒక తలం మీద ఒక పాయింట్ ఈ విధంగా గుర్తించవచ్చు. తరువాత నెక్స్ట్ ఇతను తరువాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతను రాసినటువంటి ప్రిన్సిపల్స్, ఇతని యొక్క ఆలోచన, ఈ థాట్ లీడ్స్ టు ది ఫైండ్ అవుట్ ఆల్టిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అండి. అదేనండి, భూమధ్య రేఖలు, అక్షాంశాలు, రేఖాంశాలు ఇవన్నీ ఉంటాయి కదా. అతని యొక్క థాట్సే ఇవన్నీ కనుక్కోవడానికి కూడా ఇవన్నీ ఊహారేఖలు. నిజంగా భూమి మీద ఎవరు తిన్నగా రాయలేదు. అది అక్షాంశ రేఖాంశాలని, లాంగిట్యూడ్స్, ఆల్టిట్యూడ్స్ అని ఎవరు రాయలా. కానీ ఇవన్నీ ఊహరేఖలు. దాన్ని బట్టి ఆ విధంగా ఇదే అతని యొక్క ఐడియాలజీ వచ్చి ఇది కనుక్కోవడానికి కూడా ఉపయోగపడ్డది. ఎస్, ఇది ఆయన గురించి కాదు ఇప్పుడు మనం నేర్చుకునేది. ఇప్పుడు మనం ప్లేన్ ఒక ప్లేన్ గురించి నేర్చుకోవాలండి. అసలు నేర్చుకున్నాం, ఇది ఒక ప్లేను అంటే ఇంతవరకేనా? ప్లేన్ అంటే ఇంతవరకేనా? కాదండి, ఇంతవరకు అనుకుంటాం, లేకపోతే ఇదంతా అనుకుంటాం, లేకపోతే మొత్తం ఒక ప్లేన్ అనుకుంటాం. మన ఇష్టం వచ్చినట్టు. ఒక ప్లేన్ అంటే ఒక తలము, ఒక బలనే ఒక ప్లేన్ అనుకుంటాం, లేదా ఒక కుర్చీ మీద కూర్చునేది ఒక ప్లేన్ అనుకుంటాం, ఒక రూమ్ ని ఒక ప్లేన్ అనుకుంటాం. అదే విధంగా ఈ మొత్తం మనం ఎంతవరకు అనుకుంటామో మనకు వచ్చేదంతా కూడా ఇది ప్లేను, ఇక్కడ పాయింట్ ఎట్లా అని అనుకోవచ్చు. అందుకని ఇది ఒక ప్లేన్ అనుకుందామండి. ఇక్కడ ఈ తలం మీద మనకు 2 రేఖలు ఉంటాయండి. దీన్ని అతని పేరు మీదే కార్టీసియన్ ప్లేన్ అన్నారండి. అతని పేరు మీదే వచ్చింది, కార్టీసియన్ ప్లేన్ అన్నారు. దీన్నే కార్టీసియన్ సిస్టమ్ అన్నారు. ఈ కార్టీసియన్ సిస్టమ్ అంటే ఆయన పేరు మీద, ఆ మ్యాథమెటిషియన్ పేరు మీద, ఆ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ పేరు మీద వచ్చింది కార్టీసియన్ సిస్టమ్. కార్టీసియన్ ప్లేన్ అంటే ఏంటంటే ఒక తలం తీసుకున్నామండి. ఎంతో కొంత తలం తీసుకుందాం. ఇది ఎక్కడి నుంచి ఇక్కడ తలం తీసుకుందాం. ఒక ప్లేన్ తీసుకున్న తర్వాత దాని మీద పర్పెండిక్యులర్ గా ఒక లైన్, అదే విధంగా హారిజాంటల్ గా ఒక లైన్ ఉంటుందండి. పర్పెండిక్యులర్ గా ఒక లైన్, హారిజాంటల్ గా ఒక లైన్ గీస్తామండి. ఎస్, ఇక్కడ మాత్రం పర్పెండిక్యులర్ గా అన్నాం కాబట్టి ఇక్కడ 90 degrees ఉంటుందండి. మరి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు 90 degrees ఉండదు. ఎస్, మనం ఏం చేస్తామంటే ఇటు పక్క వాటిని మనం పాజిటివ్ వాల్యూస్, అదే విధంగా అసలు దీని పేరు పెట్టుకుందామా, దీన్ని ఎక్స్ యాక్సిస్, దీన్ని వై యాక్సిస్ అంటామండి. ఈ యొక్క హారిజాంటల్ గా ఉండేదాన్నేమో ఎక్స్ యాక్సిస్, పర్పెండిక్యులర్ గా ఉండేదాన్నేమో మనం ఏమంటాం, వై యాక్సిస్ అంటామండి. ఎస్, ఇదేంటంటే ఈ యొక్క ఎక్స్ యాక్సిస్, ఈ వై యాక్సిస్ మనం ఏమవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది కదండి. ఇది ఆరిజిన్ 0.0 ఉంటుంది. ఆరిజిన్ అసలు 2 పాయింట్లు ఎట్లా వస్తాయో నేను చెప్తాను. ఇది ఆరిజిన్ అండి. ఆరిజిన్స్ కి ఇటు పక్క రైట్ సైడ్ మనం ఏముంటుందంటే పాజిటివ్ వాల్యూస్ 1, 2 పాయింట్ ఉంటాయి కదా. ఎస్, ఈ లైన్ మీద ఉంటుంది పాయింట్. అంటే పాజిటివ్ వాల్యూస్ అంటే ఎట్లా, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ ఒకటి అట్లా ఉంటాయా? కాదండి. ఈక్వల్ డిస్టెన్స్ లో ఒక యూనిట్ తీసుకున్నాం, ఆ యూనిట్ సెంటీమీటర్ కావచ్చు, లేకపోతే మిల్లీమీటర్ కావచ్చు, కిలోమీటర్ కావచ్చు. అట్లా ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి ఎంత తీసుకున్నా. ఎస్, మనం జనరల్ గ్రాఫ్ కాగితం మీద 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు అట్లా తీసుకోవచ్చు. ఆ 1 సెంటీమీటర్ తీసుకున్నాం అనుకో, ఈక్వల్ డిస్టెన్స్ లో పాయింట్లు మనకు ఉంటాయండి. అది 1, 2, 3, 4, 5, 6. ఒక్కో దానికి ఒక యూనిట్ మనం తీసుకున్నాం. ఇది 1 కదా. ఎస్,
ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ వాల్యూస్ అండి. ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ వాల్యూస్. మరి దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి నెగిటివ్ వాల్యూస్ అండి. నెగిటివ్ అంటే చూద్దామండి, పాయింట్లు పెట్టేసిన తర్వాత మనం రాసేద్దామా? -1, -2, -3, -4, -5 నెగిటివ్ వాల్యూస్. ఇది ఇప్పుడు ఏం చేసాం? ఎక్స్ యాక్సిస్ మీద మనం పాయింట్స్ గుర్తుపెట్టాం, ఒక ఈక్వల్ డిస్టెన్స్ లో తీసేసుకున్నాం. ఇక వై యాక్సిస్ ఉంది కదా, వై యాక్సిస్ కి పైదేమో పాజిటివ్ వాల్యూస్, కింద నెగిటివ్ వాల్యూస్ అండి. ఇక్కడ కూడా ఈక్వల్ డిస్టెన్స్ లోనే మనకు పాయింట్ తీసుకుంటాం, ఈక్వల్ డిస్టెన్స్ లో తీసుకుంటాం. 1 2 3 4 5. మరి కిందకు వచ్చినప్పటికి మరి ఎలా? కిందకు వచ్చినప్పుడు నెగిటివ్ వాల్యూస్ మనం ఎక్స్ యాక్సిస్ మీద ఎట్లా తీసుకున్నాము, ఇక్కడ కూడా -1 -2 -3 -4 -5 -6 -7 ఆ విధంగా తీసుకుంటామండి. తీసేసుకున్నాము. దీన్ని కార్టేసియన్ ప్లేన్ అంటాం. ఇది కార్టేసియన్ ప్లేన్. ఓ ప్లేన్ మీద ఈ విధంగా మనం తీసుకున్నామండి. అయితే ఇక్కడ 4 భాగాలు వచ్చినాయండి. ఈ ప్లేన్ ని, ఈ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఈ రెండింటిని మనం రాసినప్పుడు ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ గా వై యాక్సిస్ రాసినప్పుడు 4 పార్ట్స్ వచ్చినాయి మనకు. ఆ యొక్క ప్లేన్, ఆ యొక్క తలం ఎన్ని భాగాలుగా ఏర్పడది? 4 పార్ట్స్ గా ఏర్పడది. దీన్ని క్వాడ్రాంట్ అంటామండి. క్వాడ్రాంట్. ఇదంతా లేకుండా క్యూ అని పిలుస్తాం దీన్ని. క్వాడ్రాంట్ ని క్వాడ్రాంట్ 1, క్వాడ్రాంట్ 2, క్వాడ్రాంట్ 3, క్వాడ్రాంట్ 4 ఈ విధంగా పిలుస్తామండి. ఈ క్వాడ్రాంట్ 1, క్వాడ్రాంట్ 2, ఈ 3, 4 ఎందుకంటే చూద్దాం చూడండి. ఈ క్వాడ్రాంట్ 1 మీద ఇది ప్లస్ సింబల్సే, ఇటు ప్లస్ సింబల్సే. ఒక పాయింట్ మనం నిర్ణయించుకోవాలంటే 2 ప్లస్లే వస్తాయి కనుక ఇక్కడ ప్లస్ ప్లస్. ఇది చెప్పే ముందు ఒక పాయింట్ మనం 0 ఆరిజిన్ ఇక్కడ 0 అనుకున్నాం కదా, ఎందుకంటే వై యాక్సిస్ మీద 0ని, ఎక్స్ యాక్సిస్ మీద 0ని, అదే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. ఎస్, ఒక పాయింట్ని మనం పాయింట్ అవుట్ చేసుకోవాలంటే మనకు రెండు పాయింట్లు కావాలండి, 2 కోఆర్డినేట్స్ కావాలండి. ఎలా? మనం ఇక్కడ 2 3 పాయింట్ ఇది ఉందనుకోండి. ఈ పాయింట్ మనం నిర్ణయించుకున్నాము. ఈ పాయింట్ ఎట్లా వచ్చింది? ఈ పాయింట్ అంటే ఇటు నుంచి ఇది గీసేసి, ఇటు నుంచి ఇది గీసేసాం, ఈ పాయింట్ వచ్చింది. మరి ఈ పాయింట్ ఎంత అంటే ఇదిగో ఎక్స్ యాక్సిస్ మీద 3 ఉంది, వై యాక్సిస్ మీద 2 ఉంది. ఈ 3 ఈ పాయింట్ కి 3 ఈ 3 మనం ఇందులో కోఆర్డినేట్స్ పాయింట్స్ అంటాం. ఇది కోఆర్డినేట్ పాయింట్స్ అంటామండి. ఫస్ట్ పాయింట్ అండి యాక్సిస్, సెకండ్ పాయింట్ అండి ఆర్డినేట్ అంటామండి. వీటిని ఫస్ట్ అంటే ఎక్స్ మీద ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్, నెక్స్ట్ వై నుంచి చూసాం కాబట్టి వై కోఆర్డినేట్. ఈ ఎక్స్ కోఆర్డినేట్ ని ఆబ్సిస్ ఇది బిట్లు అడుగుతాడు, వై కోఆర్డినేట్ ని మనం ఏం పెట్టుకుంటాం? ఆర్డినేట్ అంటామండి. ఇట్లా పాయింట్స్ వస్తాయి. పాయింట్ మనం గుర్తించాలంటే ఆ విధంగా గుర్తించాలి కదా. ఎస్, ఇక్కడ ఏం పాయింట్లు వస్తాయంటే ఇది ప్లస్ ఇది ప్లస్ 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 వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే కదా, మనం ఇక్కడ ఈ పాయింట్ గుర్తించాలి అంటే ఇక్కడ -3 ఇక్కడ +3 వచ్చింది. అంటే ఫస్ట్ ఏది రాసుకోవాలి? యాక్సిస్ రాసుకోవాలా లేకపోతే ఆర్డినేట్ రాసుకోవాలా? ఎక్స్ కోఆర్డినేట్ రాసుకోవాలి. ఫస్ట్ -3 రాసుకుంటాం, తరువాత వై కోఆర్డినేట్ మీద 3 ఉంటుంది, -3 ఈ విధంగా ఈ పాయింట్ మనం గుర్తిస్తామండి. కనుక మనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మైనస్ వచ్చింది, సెకండ్ ఏమో ప్లస్ వచ్చిందండి. ఈ యొక్క కోఆర్డినేట్స్ ఎట్లా ఉంటాయంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమో మైనస్ గా ఉంటుంది, వై కోఆర్డినేట్ ఏమో ఇది ప్లస్ అవుతుంది. అంటే ఇందులో ప్లస్ ప్లస్ 2 వాల్యూస్ పాజిటివ్, ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అవుతుంది. మరి దీన్ని మేము చూద్దామండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటామండి. ఇక్కడ రాసేస్తాం. ఇక్కడ రాసేస్తే మనకి ఏమొచ్చింది? ఎక్స్ మీదనేమో -3 వచ్చింది, వై మీదేమో -4 వచ్చిందండి. అంటే ఇక్కడ 2 కోఆర్డినేట్స్ కూడా అటు ఎక్స్ కోఆర్డినేట్ ఇటు వై కోఆర్డినేట్ లేదా చూస్తాను లేకపోతే ఆర్డినేట్ 2 కూడా మైనస్లే వచ్చినాయి. అంటే మనం ఇక్కడ 2 మైనస్లే వస్తాయి అనేది దాని అర్థం. క్వాడ్రాంట్ 3 మీద 2 మైనస్లే వస్తాయి. క్వాడ్రాంట్ 4 చూసుకుందామా? ఇంకా 4 మీద చూద్దామండి. ఇక్కడ మనం ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకున్నామండి. ఈ విధంగా రాసుకుంటాం. ముందు ఎక్స్ దాని మీద 3 వచ్చింది, వై దాని మీద -3 వచ్చింది కదా. అంటే ఒకటేమో పాజిటివ్ ఒకటి నెగిటివ్, అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఇలా
ఈ విధంగా వస్తాయండి. పాయింట్లు ఈ విధంగా అంటే క్వాడ్రంట్ 1 ఏమో 2 పాజిటివ్, క్వాడ్రంట్ 2 ఏమో మైనస్ ప్లస్, క్వాడ్రంట్ 3 ఏమో 2 మైనస్లు, క్వాడ్రంట్ 4 ఏమో ప్లస్ మైనస్లు. ఈ విధంగా దీన్ని 4 భాగాలుగా చేస్తామండి. చేసిన తర్వాత మనం ఇంకేంటి, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇదేమో ఆరిజిన్. ఇది కొద్దిగా మనం నేర్చుకోవాలండి. ఈ నేర్చుకున్న తర్వాత ఇక మనం ఎక్సర్సైజ్లోకి పోవచ్చు. మీకు తెలుసు కదా, ఇప్పుడు మనకు ఇది కార్టీసియన్ ప్లేన్ అని, నెక్స్ట్ దీని మీద x యాక్సిస్ ఉంటుందని, దానికి హారిజాంటల్ గా పర్పెండిక్యులర్ గా y యాక్సిస్ ఉంటుందని, ఇటు పక్క ఏమో దీని మీద పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్, ఇక్కడ పాజిటివ్ వాల్యూస్, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్, ఈ 4 కోఆర్డినేట్స్ గా విడగొడుతుందని, ఇది ప్లస్ 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 మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్, ఈ విధంగా పాయింట్స్ వస్తాయని మనం అనుకున్నామా? ఎస్. ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు మనం లెక్కల్లోకి వెళ్దాం. How will you describe the position of a lamp? ఎస్, ఇదంతా మనం ఇది చెప్పేద్దాం. ఇంతవరకు తెలిసింది కదా. ఇక లెక్క చూద్దామండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది కదా, ఆ ప్రాబ్లం చూద్దాం. How will you describe the position of a lamp on your study table to another person? నీకు స్టడీ టేబుల్ ఉందండి. ఇదే స్టడీ టేబుల్ అనుకుందాం. ఇది ఒక స్టడీ టేబుల్ ఇక్కడ ఉంది. లేకపోతే చెప్పేద్దామా? ఎస్, చెప్పేద్దాం. చూడండి, ఎస్, ఒక స్టడీ టేబుల్ ఉంది. ఈ విధంగా ఉంది. ఆ విధంగా స్టడీ టేబుల్ ఉంది. ఈ విధంగా మనం చూస్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది ఒక స్టడీ టేబుల్ అండి. ఎస్, ఆల్ రైట్, ఇది ఒక స్టడీ టేబుల్. ఈ స్టడీ టేబుల్ మీద ఒక ల్యాంప్ ఉందండి. ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది. ఈ ల్యాంప్ ని ఏ విధంగా, ఇదిగో ఇక్కడ ఉంది పాయింట్, ఈ ల్యాంప్ ఈ దగ్గరలో ఉంది, దీని దగ్గరలో ఉంది అని ఏ విధంగా, ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కదా. ఇక్కడ కూడా 1 2 3 4 5, ఇది కూడా 1 2 3 4 5 6 ఆ విధంగా ఉంటాయి. ఏ విధంగా ఎట్లా తగ్గుకుంటాం? ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద దగ్గరగా అంటే PQR అని పెట్టుకుందాం. ఇప్పుడు మూడింటిని. ఎస్, ఈ PQ కి ఎట్లా దగ్గరగా ఉంది ఎక్కడ చూడండి. ఇక్కడ మనకు PQ కి 2.7 రెండో నంబర్, రెండో యూనిట్ దగ్గర. ఈ యూనిట్ అంటే మనకు అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే 1 కి 2 కి ఎంత డిస్టెన్స్, 2 కి 3 కి ఎంత డిస్టెన్స్, 2 కి 3 కి ఎంత డిస్టెన్స్, 3 కి 4 కి అంత డిస్టెన్స్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకు ఎంత దగ్గరగా ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇదిగోండి, ఇక్కడ చిన్నగా .2 లాగా ఉందండి. ఇక్కడ ఉంది, ఇది దగ్గరగా ఉంది. ఇది PQ కి ఈ విధంగా దగ్గరగా ఉంది. ఇక ఈ PR కి ఎంత దగ్గరగా ఉంది, ఇదిగోండి, ఇది ఇక్కడ ఉందండి. ఇక్కడ ఉంది మనకు ల్యాంప్. ల్యాంప్ కి మనం దీని మీద నుండి ఒక లైన్ తీసుకున్నాం. అదే విధంగా y యాక్సిస్ మీద ఒక లైన్ తీసుకొని ఆ రెండు ఇంటర్సెక్ట్ అయిన తర్వాత దగ్గర ల్యాంప్ ఉందండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడ ఉందంటాం, ముందెంత 2, ఇదేమో 5. ఎస్, ఏ పాయింట్ దగ్గర ఉంది, పాయింట్ P అని పెట్టుకుందాం అండి. Pలో లేకపోతే X ఏదో పెట్టుకుందాం. ఎస్, X పాయింట్ 25 దగ్గర ఉంది అని మనం చెప్తాం. మనం ఈ విధంగా ఇతరులకు చెప్పాలంటే ఎక్కడ ఉంది అంటే, ఈ విధంగా మన పాయింట్ ఒక తలం మీద ఒక వస్తువు ఉంది, అది ఎక్కడుంది, ఆ వస్తువే ఒక పాయింట్ అనుకుందాం. ఆ పాయింట్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది, ఆ పొజిషన్ ఎలా ఉంది అని చెప్పాలంటే ఇదే కార్టీసియన్ ప్లేనే కదా మనం చేసింది కూడా అదే కదా. ఇదిగో ఇక్కడ ఉంది అంటే ముందు X యాక్సిస్ పెట్టి తర్వాత y యాక్సిస్ పెట్టి 2.5 దూరంలో ఉంది అంటామండి. ఎట్లా ఉంది, 2.5. ఈ కోఆర్డినేట్స్ ఏమిటి, 2.5. అది లెక్క మనకి ఇక్కడ ఇదే కదా. హౌ డు యు డిస్క్రైబ్, ఇదిగో ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తాను. ఆఫ్ ఏ ల్యాంప్ ఆన్ యువర్ టేబుల్. మన టేబుల్ మీద ఒక ల్యాంప్ ఉంది, ఇక్కడ పెట్టేసాము. ఎట్లా ఉందంటే 2 అనదర్ పర్సన్స్ కి మనం ఈ విధంగా చూసుకొని 2.5 పాయింట్స్ లో కోఆర్డినేట్స్ దూరంలో ఉంది అని చెప్తాం. ఆల్రైట్, ఎస్. నెక్స్ట్ ఇంకోటి చూద్దామండి. నెక్స్ట్ ఇంకోటి చూడటం అంటే అది చాలా లెంగ్తీ ఇది కాబట్టి రాయలేదు, ఇక్కడే చదువుతున్నాం. చూడండి, మీరు కూడా చూస్తారా? ఎస్, ఇదండి ఈ విధంగా ఉంది. ఇది చదువుతున్నాము, మీరు టెక్స్ట్ బుక్ లో చూడండి. ఎస్, ఏ సిటీ హ్యాస్ 2 మెయిన్ రోడ్స్ విచ్ క్రాసెస్ ఈచ్ అదర్ అట్ ది సెంటర్ of the city. These 2 roads are along the north-south direction and east-west direction.
all streets in each direction using 1 centimeter is equal to 200 meters. Draw a model city of on your book. Represent the roads and streets by single lines. చూడండి, ఇది మనం ఏమడిగాడు, ఏ సిటీ హ్యాస్ 2 మెయిన్ రోడ్స్. ఇది ఒక సిటీ ఉందనుకోండి, 2 మెయిన్ రోడ్స్ ఉన్నాయండి. ఇటు ఒకటి హారిజాంటల్ కాబట్టి పర్పెండిక్యులర్ కాబట్టి 2 మెయిన్ రోడ్స్ ఉన్నాయి. ఏ సిటీ హ్యాస్ 2 మెయిన్ రోడ్స్ విచ్ క్రాసెస్ ఈచ్ అదర్. ఒకటి క్రాస్ చేస్తూ ఉంది, ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది. సెంటర్ ఆఫ్ ది సిటీ, ఈ సిటీలో ఒక 2 రోడ్లు ఉన్నాయి. ఇది చిన్న కాబట్టి ఇది ఒకటి అనుకుందామండి. 2 రోడ్లు ఉంటాయి. ఒకటేమో నార్త్ సౌత్, ఇదేమో నార్త్, ఇదేమో సౌత్ కి. ఇంకోటేమో చూడండి, నెక్స్ట్ చూడండి, ఈస్ట్ వెస్ట్. ఇది ఈస్ట్ అనుకుంటే ఇది వెస్ట్ డైరెక్షన్స్ లో ఉన్నాయండి. 2 రోడ్స్ ఉన్నాయి. ఒక రోడ్డు ఇంకో రోడ్ ని క్రాస్ చేసుకుంటూ ఉన్నాయండి. ఆల్ స్ట్రీట్స్ ఇన్ ఈచ్ డైరెక్షన్, ఆల్ ది అదర్ స్ట్రీట్స్ ఆఫ్ ది సిటీ రన్ ప్యారలల్ టు దీస్ రోడ్స్. ఈ యొక్క సిటీలో అదరు అన్ని రోడ్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే ప్యారలల్ గా ఉన్నాయి. ఈ 2 యొక్క రోడ్లకి ప్యారలల్ గా ఉన్నాయి. ఈ రోడ్డుకి ప్యారలల్ గా ఉన్నాయి, ఈ రోడ్డుకి ప్యారలల్ గా ఉన్నాయి. చూద్దాం, చూడండి, 1 2 3 4 5 ఇట్లా ప్యారలల్ గా ఉన్నాయి. అదే విధంగా ఈ లైన్ కూడా ప్యారలల్ గా ఉన్నాయండి. 1 2 3 4 5 ఇట్లా ప్యారలల్ గా మనకి రోడ్స్ ఉన్నాయి. ఇంకేమన్నాడు, 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ 200 స్కేల్ లో తీసుకోమన్నాడు. ఇది 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్, ఇక్కడ రాస్తాం 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 200 మీటర్స్ స్కేల్. మనకు SCALE స్కేల్ తీసేసుకున్నాం. అంతే, మనకు ఈక్వల్ డిస్టెన్స్ లో కదా మనం రాసిందంతా కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో కదా. మనకు స్కేల్ ఎంత, 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ 200 మీటర్స్ అని రాసుకున్నాము. డ్రా ఏ మోడల్ ఆఫ్ ది సిటీ ఆన్ యువర్ నోట్బుక్. ఈ మోడల్ ఆఫ్ ది సిటీలో మన యొక్క నోట్బుక్ లో రాశారు. ఇక్కడ రాసేయటమే ఏమి లేదు. ఒక సిటీలో ఉంది, ఆ సిటీలో 2 లైన్స్ ఉన్నాయి, పర్పెండిక్యులర్ గా ఒకటి అండ్ హారిజాంటల్ గా ఒకటి. మెయిన్ సెక్టర్ లో 2 రోడ్లు ఉన్నాయి. మరి దానికి రెండింటికి ప్యారలల్ గా దీనికి ఇవి ప్యారలల్స్ వస్తాయి, దీనికి ఇవి ప్యారలల్స్ వస్తాయి. ప్యారలల్ గా దీనికి ఇవి ప్యారలల్స్ వస్తాయి, దీనికి ఇవి పర్పెండిక్యులర్ గా వస్తాయి. పర్పెండిక్యులర్ గా ప్యారలల్ అంటే 2 అట్లా రాసేసుకోవచ్చు ఉన్నాయి. అట్లా ఎన్ని స్ట్రీట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5, అదేవిధంగా 1 2 3 4 5 ఉన్నాయండి. ఇవి 200 మీటర్స్, ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ 200 మీటర్స్ డ్రా చేయమన్నాడు కదా. ఈ విధంగా రిప్రజెంట్ చేయమన్నాడండి. ఈ విధంగా రిప్రజెంట్ చేయమన్నాడు. రిప్రజెంట్ చేసిన తర్వాత ఏమడిగాడు, తర్వాత చూద్దామా. ఎస్, ఇంకా క్వశ్చన్ కూడా ఉన్నాయండి. ఎస్, నెక్స్ట్ 92 పేజీలో ఉన్నాయి చూడండి. దేర్ ఆర్ మెనీ క్రాస్ స్ట్రీట్స్ ఇన్ యువర్ మోడల్. క్రాస్ స్ట్రీట్స్ ఉన్నాయి కదండి. దీనికి ఇది క్రాస్ స్ట్రీట్స్, ఇది ఇక్కడ ఇవన్నీ క్రాస్ అయ్యాయి కదా. ఇవన్నీ క్రాస్ స్ట్రీట్సే కదా, అవన్నీ కార్నర్ పాయింట్సే కదా. ఎస్, క్రాస్ స్ట్రీట్స్. ఏ పర్టికులర్ క్రాస్ స్ట్రీట్ ఈస్ మేడ్ బై ఏ 2 స్ట్రీట్స్. ఈ యొక్క క్రాస్ స్ట్రీట్స్ ఉన్నాయనుకో, దీనికి ఇటు ఒకటి వచ్చింది, ఇటు ఒకటి వచ్చింది. 2 స్ట్రీట్స్ అక్కడ ఇంటర్సెక్ట్ అయితేనే కదా ఆ మూల వచ్చింది మనకు. ఎస్, ఈచ్ క్రాస్ స్ట్రీట్స్ is referred in the following manner. If the second street crossing, when we will call the cross street 25. సెకండ్ స్ట్రీట్ ఉందండి, ఇది 25 అంటండి. 25 అంటే 25 అంటే మొదటిది x యాక్సిస్ మీద 2 పాయింట్, y యాక్సిస్ మీద 5.5. ఎస్, 2 ఇదండి. ఎస్, 5 ఎక్కడ ఉంది మనకు, 4, ఇది 4, ఇది 5 కదా. ఎస్, ఇదండి, ఇది 25 అయిందా. ఎస్, 25 పాయింట్ అవుట్ చేసాం. నెక్స్ట్ కూడా పాయింట్ క్వశ్చన్ ఇచ్చాడండి. హౌ మెనీ క్రాస్ స్ట్రీట్స్ కెన్ బి రిఫర్డ్ టు యాజ్ 4-3. 4-3 అన్నాడండి. 4-3 అంటే ఏంటి, x యాక్సిస్ మీద 4 తీసుకోవాలి, y యాక్సిస్ మీద 3 తీసుకోవాలి. x యాక్సిస్ మీద 4 తీసుకున్నాం, y యాక్సిస్ మీద 3 తీసేసుకున్నాం. ఇదేంటి 4-3 ఎన్ని ఉన్నాయి, ఒకటేగా మనకు వచ్చింది. ఒక పాయింట్ మీద 4-3 అంటే ఎన్ని వచ్చింది, కార్నర్ పాయింట్ ఒకటే కదా. ఇటు ఒక రోడ్ వచ్చింది, ఇటు ఒక రోడ్ వచ్చింది, ఒకటే పాయింట్ మాత్రం 1.
నెక్స్ట్ హౌ మెనీ క్రాస్ స్టేట్స్ కెన్ బి రిఫర్డ్ 3 4 3 4 అంటే చూద్దామండి 3 4 కదా x యాక్సిస్ మీద 4 3 y యాక్సిస్ మీద 4 3 ఇక్కడ 4 ఇదండి ఇది 3 4 ఆ విధంగా అంటే మనకు ఒక పాయింట్ ని డిస్క్రైబ్ చేయాలంటే రెండు బిందువులు కావాలి x కోఆర్డినేట్ ఒకటి కావాలి y కోఆర్డినేట్ ఇంకోటి కావాలండి అది ఇక్కడ మనకు ఇచ్చింది ఈ విధంగా రాసి చూపెడితే ఆ లెక్క అయిపోయినట్లే వెరీ వెరీ ఈజీ అండి కానీ ఇది ఎప్పుడు కష్టంగా అనిపిస్తుంది అంటే అసలు కార్టీసియన్ ప్లేన్ ఏంటి ఈ ప్లేన్ ఏంటి కార్టీసియన్ ప్లేన్ ఏంటి మామూలు కాగితం ఉంటుంది లేకపోతే ఎంతవరకు ప్లేను ఎంతవరకు అని మనకు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కార్టీసియన్ ప్లేన్ అంటే ఒక తలం అంటే కొంత ప్లేసు మీరు ఎంత తీసుకుంటారో ఇంత తీసుకుంటే ఎంత ఇది ఇంత తీసుకుంటే ఎంత ఇది ఇంత తీసుకుంటే ఎంత ఇది లేదా భూమి మొత్తం తీసుకున్నారంటే భూమి మొత్తం తీసేసుకోండి అదే కార్టీసియన్ ప్లేన్ దాని మీదే లాటిట్యూడ్స్ ఆల్టిట్యూడ్స్ అవి రాశారు అంటే ఎంతవరకు తీసుకుంటే అంతవరకే ఎస్ ఒక కార్టీసియన్ ప్లేన్ తీసుకోండి ఒక ఆర్జెంట్గా ఒక లైన్ రాయండి ఏది పర్పెండిక్యులర్ ఒకటి రాయండి రెండు ఏంటి క్రాస్ అవుతాయి ఇదేమో ఆరిజిన్ పాయింట్ దీన్ని y యాక్సిస్ అనుకుంటాం దీన్నేమో x యాక్సిస్ అనుకుంటాము ఇది రెండు కలిసి చోట ఇక్కడ 0 0 వేస్తుంది ఇదే ఆరిజిన్ ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఇటు వెళ్ళాలన్నా పాయింట్ ఇక్కడగా ఈ రెండు క్రాస్ అయ్యేది ఇక్కడే కాబట్టి అటు x యాక్సిస్ 0నే అదే విధంగా y యాక్సిస్ మీద 0నే అంటే x కోఆర్డినేట్ 0నే y కోఆర్డినేట్ కూడా ఇక్కడ 0నే 0 0 కామా ఇక రెండు ఒక కోఆర్డినేట్స్ ఉంటుంది ఒక పాయింట్ ఉంటుంది అనుకోండి రెండు కోఆర్డినేట్స్ ఉంటాయి x కోఆర్డినేట్ ఏమో యాక్సిస్ అంటాము y కోఆర్డినేట్ ఏమో ఆర్డినేట్ అంటాము ఈ విధంగా మనం పాయింట్లు గుర్తుపెట్టాలంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలండి ఎస్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎస్ థాంక్యూ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏంటి ఎస్ ఈ రెండు అయిపోయింది 3.1 లో రెండు అయిపోయింది ఇక 3.2 వద్దామండి ఏంటి ఇక్కడ చూడండి వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ హారిజంటల్ అండ్ ది వర్టికల్ లైన్స్ అన్నాడండి వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ టు డిటర్మైన్ ది పొజిషన్ ఆఫ్ ఎనీ పాయింట్ అనే కార్టీసియన్ ప్లేన్ అన్నాడు ఏం లేదండి ఈ కార్టీసియన్ ప్లేన్ మీద వర్టికల్ గా హారిజంటల్ గా వీటిని ఏమంటాం ఇదేమో x యాక్సిస్ అంటాము దీన్ని ఇదేమో y యాక్సిస్ అంటామండి ఇదేమో x యాక్సిస్ ఇదేమో y యాక్సిస్ రెండు అంటాము ఒక కార్టీసియన్ ప్లేన్ మీద ఒకటి హారిజంటల్ వర్టికల్ లైన్స్ రాస్తే మనం ఒక పాయింట్ పొజిషన్ ఒక పాయింట్ దాని యొక్క పొజిషన్ కావాలంటే ఈ విధంగా ఉండాలి ఎందుకంటే ఈ పాయింట్ దీని యొక్క పొజిషన్ ఏమిటి ఇక్కడ ఉంటాయి కదా 1 2 3 4 5 6 అదే విధంగా 1 2 3 4 5 6 ఇది ఉందనుకోండి ఈ పొజిషన్ కావాలంటే ఈ విధంగా ఎస్ 3 ఇదేమో 4 కాబట్టి 3 4 ది కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఈజ్ 3 4 అని మనం నిర్ణయించుకుంటాం ఆ ఒక పాయింట్ యొక్క పొజిషన్ కావాలి అంటే ఆ విధంగా రెండు x యాక్సిస్ y యాక్సిస్ తప్పకుండా ఉండాలి ఎస్ వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఈచ్ పార్ట్ ఆఫ్ ది ప్లేన్ ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ ఈ లైన్స్ తో మనం ప్లేన్ ఫామ్ అవుతుంది అనుకోండి అంటే x యాక్సిస్ తోను y యాక్సిస్ తోను ఒక ప్లేన్ మీద ఫామ్ అవుతుంది దానిలో ఈచ్ పార్ట్ ఏమంటాం క్వాడ్రాంట్ ముందే అనుకున్నాం కదా క్వాడ్రాంట్ 1 అదే విధంగా క్వాడ్రాంట్ 2 క్వాడ్రాంట్ 3 క్వాడ్రాంట్ 4 ఆ విధంగా మనం పిలుచుకుంటామండి అదే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఈచ్ పార్ట్ ఆఫ్ ది ప్లేన్ ఈ ప్లేన్ లోని ఫార్మ్డ్ బై దీస్ లైన్స్ అంటే ఈ యాక్సిస్ y యాక్సిస్ ఈ టూ లైన్స్ లో ఫార్మ్ అవుతుంది ఆ ఈచ్ పార్ట్ ని మనం ఏమని పిలుస్తాం అది ఇదండి నెక్స్ట్ థర్డ్ ద పాయింట్ వేర్ దీస్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్స్ ఈ టూ లైన్స్ ఈ లైన్ x యాక్సిస్ y యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతాయి ఈ పాయింట్ ఏమంటాం 0 0 అంటే x కోఆర్డినేట్ 0 ని y కోఆర్డినేట్ 0 ని ఇక్కడ ఏం లేదు ఇక్కడి నుంచి రాదు ఇట్లా ఇక్కడి నుంచి ఇటు పోదు ఇక్కడి నుంచి ఇటు పోదు ఇక్కడ ఆరిజిన్ ప్లేస్ కాబట్టి ఈ ఆరిజిన్ ప్లేస్ ని ఏమంటాం అంటే 0 0 అంటాం అంటే x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ 0 ఇది ఆరిజిన్ ఇట్ ఈస్ ది ఆరిజిన్ అయిపోయిందండి 3 లో 1 అయిపోయింది 2 చూసుకుందామండి ఎస్
ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది బి ఇక్కడ అండి, ఇక్కడ రాశాడు, ఇక్కడ చూద్దాం, మనం జాగ్రత్తగా చూద్దాం. ఎస్, ఇక్కడ ఇది రాసామండి, ఇక్కడ ఏ రాసాం, ఇదిగో ఎక్స్ యాక్సిస్ అని రాసేసామండి ఒక ప్లేన్ మీద, వై యాక్సిస్, ఇవన్నీ కూడా వీడు రాసేసి ఆ పాయింట్లు ఏమేమిటో మనం గుర్తు చేయమన్నాడండి. మనం ఒకటి చూసుకుందామండి. 1, వాట్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది బి? బి కోఆర్డినేట్ ఉందండి, బి కోఆర్డినేట్ ఈ పాయింట్ కి కోఆర్డినేట్స్ రాయమన్నాడు అంతే. అంటే ముందు ఎక్స్ యాక్సిస్ మీద ఏమున్నాయి, ఇదిగోండి 1 2 3 4 5 -5 ఒకటి ఉంది. నెక్స్ట్ వై యాక్సిస్ మీద ఏముంది, 1 2 ఉందండి, అంటే -5 2 -5 2 అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏమో -5, వై కోఆర్డినేట్ ఏమో 2, యాక్సిస్ అనేమో ఇది, ఆర్డినేట్ ఏమో ఇది అని రాసేసుకోవడమే. ఎస్, నెక్స్ట్ చూద్దాం చూడండి. 2, ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది సి. ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది సి అండి, ఇదిగో సి కోఆర్డినేట్ ఇక్కడ ఉందండి, కోఆర్డినేట్ రాసుకోవాలండి. ముందేం రాసుకుంటాం, ఎక్స్ కోఆర్డినేటే కదా, ఎక్స్ మీద ఎంత ఉంది, ఇదిగో 5 అండి, ఇక్కడి నుంచి కదా మనకు వచ్చింది 5. వై మీద ఎక్కడి నుంచి వచ్చింది, ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చింది, అంటే ఇది -5 కదా, -5 ఇది రాసుకుంటామండి. రెండోది ఎంత, 5 -5 అంటే ఎక్స్ కోఆర్డినేట్ 5, వై కోఆర్డినేట్ -5. ఎస్, థర్డ్ చూసుకుందామా. ద పాయింట్ ఐడెంటిఫైడ్ బై ది కోఆర్డినేట్స్, ద పాయింట్ ఐడెంటిఫైడ్ బై ది కోఆర్డినేట్స్ -3 -5. -3 -5 ఈ కోఆర్డినేట్స్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఐడెంటిఫై అయింది చూద్దాం చూడండి. -3 ముందు ఎక్స్ కోఆర్డినేట్ కదా, -3 -5 ఎలా చూద్దాం చూడండి. -3 ఎక్కడ ఉంది, మైనస్ ఎక్కడ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ మీద ఇదండి -3, -5 కిందే కదా ఉంది ఇది, మరి ఇది తీసుకుంటే మనకు ఈ పాయింట్ ఏమిటి, ఈ పాయింట్ అయినా కాదా, ఎస్ ఈ పాయింట్ అండి. ఎస్, మూడోది ఏమిటి, ఈ పాయింట్ అంటే ద పాయింట్ ఐడెంటిఫైడ్ బై ది, వాడే కోఆర్డినేట్స్ ఇచ్చాడు. ఏ కోఆర్డినేట్స్ ఇచ్చాడంటే -3 -5. -3 అంటే ఎక్స్ కోఆర్డినేట్ మీద మన ఎక్స్ యాక్సిస్ మీద ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటాయి, వై యాక్సిస్ మీద మైనస్ ఏమో ఈ డౌన్ లో కింద ఉంటాయి. ఏంటి మైనస్ ఏమన్నాడు, -3 -5. -3 ఫస్ట్ దేని మీద ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద -3 ఏది, ఇది -3. వై యాక్సిస్ మీద -5 ఏది, ఇది -5. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంది, పాయింట్ ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంది. ఎస్, నెక్స్ట్ చూద్దామండి. థర్డ్ అయిపోయిందా, నెక్స్ట్ ఫోర్త్ చూద్దామండి. ద పాయింట్ ఐడెంటిఫైడ్ బై ది కోఆర్డినేట్స్ 2 -4. ఇక పాయింట్ ఐడెంటిఫైడ్ బై ది కోఆర్డినేట్స్ 2 -4. 2 -4 ఎక్స్ కోఆర్డినేట్ ఏమో 2, -4 ఏమో వై కోఆర్డినేట్. ఆ పాయింట్ ఏది అని అడుగుతున్నాడండి. ఎస్, -2 అంటే +2 కదా, ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ ఉంటుంది. ఎస్, తరువాత -4 ఎక్కడ ఉంటుంది, వై యాక్సిస్ మీద ఉంటుంది. ఇదిగో 2 -4 ఏది, జి పాయింట్, జి. ఈ 2 అను ఇదండి 2, ఇక్కడేమో -4. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆ రెండు పాయింట్ల మధ్య కామా ఉండాలండి. ఎందుకంటే ఎక్స్ కోఆర్డినేట్ వేరు, వై కోఆర్డినేట్ వేరు, కాబట్టి కామా ఉండాలి. ఎస్, ఇప్పుడు మనం ఎట్లా చూసుకుంటున్నాం, ఫస్ట్ ఏమో ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, రెండోదేమో వై యాక్సిస్ మీద ఉంటుంది. అదే ఎక్స్ యాక్సిస్ మీద ఉండేది పాజిటివ్ వాల్యూ అయితే అటు రైట్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ వాల్యూ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వై కోఆర్డినేట్ మీద వై యాక్సిస్ మీద ఆ వై కోఆర్డినేట్ ప్లస్ అయితేనేమో ఇక్కడ పైన ఉంటుంది, ఈ ఆరిజిన్ పైన ఉంటుంది, మైనస్ అయితేనేమో ఆరిజిన్ కింద ఉంటుంది. అదొకటే గుర్తుపెట్టుకోవాలండి. ఎస్, ది అబ్సిసా ఆఫ్ ది డి, డిలో అబ్సిసా కనుక్కోమన్నాడండి. మళ్ళీ ఇదేంటి కన్ఫ్యూజ్ పడుతున్నారా, ఇప్పుడు కోఆర్డినేట్ పాయింట్ లో కోఆర్డినేట్స్ ఉంటాయి, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్. ఎక్స్ కోఆర్డినేట్ ఏమో అబ్సిస్ అనుకుంటాము, వై కోఆర్డినేట్ ఏమో ఆర్డినేట్ అనుకుంటాము. అది ఇందాక చెప్పుకున్నాం కదా. ఎస్, ఇక్కడ ఏంటి, ది అబ్సిసా ఆఫ్ ది డి పాయింట్. అసలు డి ఎక్కడ ఉంది, ఈ డి అండి. ఈ డి పాయింట్ ఎంత ఉంది, యాక్సిస్ మీద 6 ఉందండి, వై యాక్సిస్ మీద 2 ఉందండి. ఇందులో ఇది నేను ఫస్ట్ దాన్ని అబ్సిస్ అనుకుంటాం, రెండో దాన్ని ఏమంటాం, ఆర్డినేట్ అనుకుంటాం. వాడు అడిగింది అబ్సిస్ కాబట్టి ఎస్ 6 రాసుకోండి.
నెక్స్ట్ చూద్దాం చూడండి. ఆర్డినేట్ ఆఫ్ హెచ్ అంటే y కోఆర్డినేట్ రాయమన్నాడు. ఆర్డినేట్ ఆఫ్ హెచ్ ఎక్కడ ఉందని చూద్దాం చూడండి. హెచ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి. ఇది x యాక్సిస్ మీద ఏమో ఎంత ఉంది? 3 4 5 ఉందండి. అంటే -5. ఎస్ y యాక్సిస్ మీద ఎంత ఉంది? ఇక్కడ 1 2 3 ఉందండి. ఈ 3 -3 రెండు -3లే ఉన్నాయి. ఇది కదండి మనకు ఏంటి పాయింట్ హెచ్ కదా. హెచ్ అంటే ఇక్కడ నుండే x యాక్సిస్ మీద ఏమో -5 ఉంది, ఇక్కడ y యాక్సిస్ మీద చూసుకుంటే -3 ఉంది. ఇదేమో x కోఆర్డినేట్ పాయింట్ రాసుకున్నాం, ఇది y కోఆర్డినేట్ -3 రాసేసుకున్నాము. అయితే మనకు అడిగింది ఏంటండి, మనకు ఆర్డినేట్ ఆఫ్ ది హెచ్. ఆర్డినేట్ అంటే ఏమిటి? అబ్సిస్సా అంటేనేమో x కోఆర్డినేట్, ఆర్డినేట్ అంటేనేమో y కోఆర్డినేట్. అంటే రెండోది కదా, మనకు ఆర్డినేట్ అడిగాడు కాబట్టి -3 రాసుకోవాలండి. ఎస్ -3 ఇక అయిపోయిందండి. ఎస్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఎల్ యొక్క కోఆర్డినేట్స్ రాయమన్నాడండి. ఎల్ ఎక్కడుందో చూద్దాం చూడండి. ఎల్ ఎక్కడుంది? ఎల్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ ఎల్, ఇక్కడ డి, ఇక్కడ ఎం, ఎల్ ఇది. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఎల్ పాయింట్ అన్నాడండి. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఎక్స్ ఎక్కడుందండి? ఇది ఎక్స్ యాక్సిస్ కదా. ఎక్స్ మీద ఎంత ఉంది? ఎంత లేదు. ఇక్కడైతే 1, ఇక్కడైతే 0 కదా ఎక్స్ యాక్సిస్. ఓ యాక్సిస్ మీద ఎంత ఉంది? 5 ఉంది. 5 పాజిటివే కదా. ఇదంతా పాజిటివ్, ఇదేమో నెగిటివ్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ అంటే అబ్సిస్సా అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎక్కడ స్టార్ట్ అయింది? 0 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 1 దగ్గర నుంచి స్టార్ట్ అయితే 1 దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ 2 అయితే ఇక్కడ ఉండేది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0. ఇక ఈ ఆర్డినేట్ ఎక్కడ ఉంది అంటే y కోఆర్డినేట్ ఎక్కడ ఉంది? y యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇది 5 అంటే 0 5 అండి. ఇది 0 5. మనకు మరి ఏమంటాడు? కోఆర్డినేట్స్ ఆఫ్ ఎల్ అన్నాడు కాబట్టి 0 5. కోఆర్డినేట్స్ అంటే రెండు రాసుకోవాలి కదా. x కోఆర్డినేట్ రాసుకోవాలి, y కోఆర్డినేట్ రాసుకోవాలి. అయిపోయిందండి ఇక్కడికి. yes the coordinates of the point ఏంటండి పాయింట్? the coordinates of the point ఏంటి అమ్మ? the coordinates of the point ఇక్కడ జరిగిపోయింది కదా. మనం చూద్దాం చూడండి. the coordinates of the point ఎక్కడికి వచ్చాడు? 3 the coordinates of the point m అండి. the coordinates of the point m coordinates కనుక్కోమన్నాడండి. అసలు ఎం ఎక్కడ ఉంది చూద్దామా? ఎం ఎక్కడ ఉందండి? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ ఎం ఎక్కడ ఉందో చూద్దామండి. ఇక్కడ ఉంది. ఈ పాయింట్ కనుక్కోమంది. ఈ పాయింట్ కనుక్కోమన్నాడంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. y ఇక్కడ ఉందా? లేదా ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉందా? ఇక ఎక్కడికి కదల్లా, దీని మీద ఉంది 0. y ఏమో ఇదండి ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. y ఇక్కడ ఉంటే -1 అనుకునేవాళ్ళం, -2 అనుకునేవాళ్ళం. లేదా ఇక్కడ ఉంటే 2, ఇక్కడ 3 4 5 ఉంది. y యాక్సిస్ మీద ఎక్కడా లేదు. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లో ఉంది అంటే 0. x యాక్సిస్ మీద ఎంత ఉందండి? m పాయింట్ ఇదిగోండి 1 2 3 పాయింట్ 3 మీద ఉందండి. 3 ఇక y యాక్సిస్ 0. ఈ 3 ఏంటి? -3 అండి. ఎన్నో దక్కింది మనకు? 8th అండి. 7th 8th. మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ m అనేది కోఆర్డినేట్స్ రాయమన్నాడు. అంటే x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ రాయమన్నాడు. x కోఆర్డినేట్ అంటే x మీద ఇటు ఉంటే మైనస్ మీద రాసుకునేవాడు, ఇటు ఉంటే ప్లస్ మీద రాసుకున్నాము. ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. మరి ఇక్కడ నుంచి ఎటు వచ్చింది? -లో వచ్చేసిందండి. ఎంత? 1 2 3 -3గా వచ్చింది m. ఇక y మీద y ఇక్కడ ఉందనుకోండి ఇక్కడికి వచ్చేది, లేకపోతే ఇక్కడ ఉందనుకోండి ఇక్కడికి వచ్చేది, ఇక్కడ ఉంటే ఇక్కడికి వచ్చేది. కానీ ఎక్కడికి రాలా. y ఎక్కడ రాలా. y ఇక్కడ దీని మీద x మీద ఏముంది అంటే x కోఆర్డినేట్ x మీద ఉన్నప్పుడు y 0 అవుతుంది, y మీద ఉన్నప్పుడు x 0 అవుతుంది. అంటే y కోఆర్డినేట్ అంటే ఆర్డినేట్ 0, అదే విధంగా ఆబ్సిస్సా కి -3 అవుతుందండి. ఈ లెక్కలు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇవి చాలా ఈజీ అండి. మీరు కన్ఫ్యూజ్ పడకుండా చూడండి. వెరీ వెరీ ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఎస్ నేను 3-4 దశాబ్దాల నుండి మరి ఎంతో కష్టపడి చెప్పి రిటైర్డ్ అయిన తర్వాత మీకు చెప్తున్నాను కదా. మీరేం చేస్తారు? మీరు చక్కగా ఊరికే చూడటమే కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.